ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పే ముందు అసలు వీళ్ళు బీఎన్పీ ఎన్ని సీట్లు గెలుచుకుందంటే 200+, అంటే 209 నుంచి 12 సీట్లు గెలుచుకున్నారు. 2/3 ఆఫ్ మెజార్టీ వాళ్ళు గెలిచేసుకున్నారు. వాళ్ళకి ఇంకా అవసరం లేదు, తిరుగులేదు. ఇంకా ఎవరన్నా ఇండిపెండెంట్లు ఉంటే వాళ్ళని కలుపుకుంటే సరిపోతుంది, అది కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇక జమాతే ఇస్లామీ 50 నుంచి 60 సీట్లు గెలుచుకుంది. నేషనల్ సిటిజన్ పార్టీ 5 నుంచి 10 సీట్లు గెలుచుకుంది. ఇక అదర్స్ 10 నుంచి 15 సీట్లు. సో ఇలా గెలుచుకున్నారు. 50 పార్టీలు ఇందులో ఒక రికార్డ్ అనమాట. 50 చిన్న చితక పార్టీలన్నీ కూడా ఎలక్షన్స్లో నిలబడ్డాయి. అయితే కొసమెరుపు ఏంటంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ ఎవరైతే గెలిచారో ఆయన ఏమంటున్నాడంటే మనం ఎకనామికల్గా డెవలప్ అవుదాం, మనం అటు భారతదేశంతో ఫ్రెండ్లీగా ఉందాం, పాకిస్తాన్తో ఫ్రెండ్లీగా ఉందాం, సమానంగా చూద్దాం అందరినీ. మీరందరూ కూడా మన గెలుపును దృష్టిలో పెట్టుకొని మీరు నమాజ్ చేయండి, అటు మసీదుల్లో పూజలు చేయండి, గుళ్ళల్లో అటు ప్రేయర్స్ చేయండి, ఇక్కడ చర్చిలలో, తర్వాత పగోడాలో ధ్యానం చేయండి అని చెప్తూ ఉన్నాడు. సో ఈయన చూస్తుంటే మాత్రం కాస్త బంగ్లాదేశ్కి మంచి రోజులు వచ్చాయేమో, భారత్ బంగ్లా సంబంధాలు బాగుంటాయేమో అన్న ఆలోచనలు అయితే కలుగుతున్నాయి. బట్ ఆయన స్టాండ్ ఏంటి భారతదేశం వైపు, రోహింగ్యాల వైపు ఆయన స్టాండ్ ఏంటి, భారతదేశంతో టైఅప్స్ విషయంలో ఆయన స్టాండ్ ఏంటి, పాకిస్తాన్కు ఆయన ఉన్న స్టాండ్ ఏంటి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటపడతాయి. అవి బయటపడ్డాక మనం అప్పుడు ఒక అంచనాకి రావచ్చు తారిక్ రెహమాన్ ఏం చేయబోతున్నాడు అని. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.